హలో, ఈరోజు నేను రాగి పిండితోని సూప్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం రాగి పిండి 2 స్పూన్స్ తీసుకుంటాం. 1 బౌల్ వాటర్ వేసుకొని అది ఒక పక్క సైడ్ చేసి ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ అయినా అందులోని సైడ్ చేసుకొని ఉంచుకుంటే నానుతుంది. ప్యాన్ తీసుకుంటాం. ప్యాన్లోని మనం బీన్స్, క్యారెట్, కార్ను, అల్లం, వెల్లుల్లిపాయ తురుముకుంటాం. అల్లం వెల్లుల్లిపాయ చిన్న పీసెస్ కోసుకుంటాం. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు బాగా యాగనీయండి స్మెల్ వచ్చిన వరకు. తర్వాత బీన్స్, క్యారెట్, ఇవి బేబీ కార్న్ ఇవన్నీ ఒకటితో ఒకటి వేసుకొని ఈ విధంగా కొంచెం అంటే పించ్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూతెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత ఇలా ఈ విధంగా తీసుకొని మధ్య మధ్యన కొంచెం 2 to 3 టైమ్స్ కలుపుకోండి, ఎందుకంటే ఉడుకుతాయి. ఒకవేళ రాగి పిండి ఉండంటే డైరెక్ట్ చేసాను, నేను అప్పటికప్పుడే మిక్సీ చేశాను రాగులు. ఈ విధంగా ఒక 2-3 బౌల్స్ వాటర్ వేసుకొని కొంచెం ఒక అలా ఉడకాలి. బాగాను ఉడికిన తర్వాత చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, పెప్పర్ పౌడరు వేసుకొని దాంట్లో మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటాం. క్వాంటిటీ బట్టి వేసుకోండి, లేదంటే పులుపు వస్తుంది. లాస్ట్కి కొత్తిమీర, నిమ్మరసం, ఎందుకంటే చాట్ మసాలా వేసుకొని నిమ్మరసం వేసుకుంటాం కదా, పులుపు వస్తుంది. కాబట్టి చాట్ మసాలా అది క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ చేస్తున్నా దాన్ని బట్టి మీరు ఇవన్నీ యూస్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. రోజు ఒకలా కాకుండా వెరైటీ మారినట్టుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.